పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి వేగవంతంగా సాగుతోందన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలు మరువలేనివన్నారు. కానీ స్వపక్షంలోనే విపక్షులు ఉన్నారని, తన మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు కావాలని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ తో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్. 2 సంవత్సరాల పరిపాలన అభివృద్ధి నేపథ్యంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇప్పటికే అట్టహాసంగా 10,000 మందితో కూడా విజయోత్సవ సభ అయితే నిర్వహించడం జరిగింది. మనతో తాడేపల్లిగూడెం అభివృద్ధి గురించి, తాడేపల్లిగూడెం మీద కొంతమంది చేస్తున్న విమర్శల గురించి మాట్లాడడానికి బొలిశెట్టి శ్రీనివాస్ అయితే మనకు అందుబాటులో ఉన్నారు. శాసనసభ్యులు సార్ చెప్పండి, 2 సంవత్సరాల పరిపాలన ప్రజల నుంచి వచ్చే స్పందన ఎలాగుంది? అదేవిధంగా మీకన్నా వారం రోజుల ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దగా ప్రభుత్వం చెప్పిన దాని మీద ఏం మాట్లాడతారు? గత 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఏదైతే అంధకారం నుంచి వెలుతురులోకి వస్తుందని చెప్పాలి. గడిచిన 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు అభివృద్ధి చెందింది ఏం లేదు. కనీసం రోడ్లు కూడా లేని పరిస్థితి. ఈరోజు ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాం, అన్ని కనెక్టివిటీ రోడ్లు వేసాం. ఏదైతే తాడేపూడడానికి సెకండ్ సమ్మర్ సోర్స్ ట్యాంక్ని తవ్వించాం, అది వచ్చే సంవత్సరం ప్రజలకు అంకితం చేయబోతూ ఉన్నాం. ఇంకా మనం ఏదైతే ఇండోర్ స్టేడియం కానీ, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ కానీ, హై స్కూల్ కానీ అన్నీ కూడా P4లో భాగంగా నిర్మాణం చేయడం జరిగింది. ఇది అంతా కూడా తాడేపల్లిలో డబ్బు లేకపోయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన అన్నీ కూడా ఏదైతే P4లో ప్రజల భాగస్వామ్యం చేసి ఫస్ట్ రూపాయి మంది ఇచ్చే తర్వాత చాలామంది ఇచ్చి కూడా ఉన్నారు. ఆ విధంగా మనం ఈ యొక్క తాడేపల్లిని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు రేపొద్దున్న మరి ఒక దాదాపు 1,70,00,000 1,80,00,000తో జూనియర్ కాలేజీ బిల్డింగ్స్ కట్టించిపోతూ ఉన్నాం. నేను నా స్నేహితులంతా కలిసి తలో 10-12 లక్షలు ఒక్కొక్క రూమ్కి ఇచ్చి, ప్రభుత్వంలో డబ్బు లేకపోయినప్పుడు కూడా మనం ఏదో రకంగా చేయాలనే ఆలోచనతో ఈ యొక్క తాడేపూడాన్ని అభివృద్ధి పదంలో నిలబెడుతూ ఉన్నాం. దానికి చాలామంది నా మిత్రులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అదే రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడు మెయిన్ రోడ్స్ అన్నీ అయినాయి, ఇంటర్నల్ రోడ్స్ విలేజ్లో కూడా ఇవ్వాల్సి ఉంది. గౌరవ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ దాదాపుగా మొన్న ఒక 23 కోట్ల రూపాయలని తాడేపూడానికి శాంక్షన్ చేయడం జరిగింది. 14 కోట్లతో సివిల్ వర్క్స్ అండ్ డ్రైన్స్ అండ్ రోడ్స్, అదేవిధంగా జల్ జీవన్ మిషన్లో 12 కోట్లను కూడా మన తాడేపూడి కాన్స్టిట్యూన్సీకి ఇవ్వడం జరిగింది. రైట్ సార్, మీరు చెప్తున్నారు బాగానే ఉంది. ఇక్కడ దాకా మనం చూసుకుంటే రోడ్లన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతులపై కొన్ని కథనాలు బయట మా చర్చ జరిగే పరిస్థితి అయితే ఉంది. కమిషనర్ అవినీతికి పాల్పడుతున్నారని, కొంతమంది కమిషనర్ తాలూకా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, దీని వెనకాల ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని చెప్తున్నారు. వాటి మీద ఏం చెప్తారు? అసలు అలాంటి తప్పు నేను చేయవలసిన అవసరం లేదు. నా జీవితంలో ఎవడో ఏదో వాగాడని నేను దాన్ని అసలు మాట్లాడినా. నేను యాక్చువల్గా కమిషనర్కి తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి ఇన్ఛార్జికి పడతలేదు. అతను ఏంటంటే నిన్ను ఎలా ఉంటావో చూస్తానని అధికారులను బెదిరించడం, ఇవన్నీ కొంచెం ఏంటంటే వాళ్ళ మీద చిన్న పత్రికల్లో వాళ్ళ మీద TDR బాండ్లని, లేకపోతే మనం మామూలుగా ఏదో ప్లాన్లు ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటున్నారని. ఇప్పుడు కరప్షన్ అనేది నా కంట్రోల్లో అక్కడ ఉన్నంత వరకు మనం జరగనివ్వం. కానీ ప్రజలు ఎవరైనా ఇస్తే పని చేస్తే నాకు సంబంధం లేదు. అది మనం అయితే క్లియర్గా చాలా ఇళ్ళు కట్టారు, మీరు ఇళ్ళు అడగొచ్చు. ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ ఏమైనా అడిగారని అడగొచ్చు. అంతా గ్రామ ప్రెసిడెంట్ ఉన్నాడు. రైట్ సార్, చివరిగా చెప్పండి, తాడేపల్లిగూడెం ప్రజలకి ఇంకా ఏం చేయదలుచుకున్నారా? అంటే ఇప్పటికే మీ మీద కొద్దిగా సర్వే చేయడం అయితే జరిగింది, చాలా పాజిటివ్గా అయితే రావడం. ఇంకా ఏం చేయాలనుకున్నారు మీ ప్రజలకు, మీరు ఏం చెప్పాలి? ఏదైతే మనం ఇక్కడ టౌన్ హాల్ ఒకటి లేదు, కళాకారుల్ని మనం ఇక్కడ ప్రోత్సహించడానికి టౌన్ హాల్ ఒకటి 4 కోట్ల రూపాయలతో ఫుడ్ ఫ్యాట్స్ వాళ్ళు మొత్తం అంతా ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు CSR కింద ఖర్చు పెడితే చేయిస్తున్నారు. అది కూడా త్వరలో శంకుస్థాపన జరుగుతుంది. ఈరోజు ఇంకా అన్ని సెంటర్లో డెవలప్ చేయాలి. హైదరాబాద్లాగా ఒక్కొక్క సెంటర్, ఇవాళ ఛత్రపతి శివాజీ సెంటర్ ఓపెన్ అవుతుంది ఇవాళ సాయంత్రం, రేపు సాయంత్రం మన జీవిమాల్ దగ్గర. అది ఆ సెంటర్ పేరే మారిపోయింది, చాలా పెద్ద సెంటర్ అవుద్ది. అలాగే అన్ని చోట్ల కూడా ఒక సెంటర్లు తయారు చేసి వ్యాపార కూడలుగా తయారు చేయాలనేది నా ఆలోచన. వ్యాపారానికి పెద్ద టౌన్గా దీన్ని ఉండాలని అన్ని షోరూములు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఏ అధికారులను ఇబ్బంది పెట్టకుండా అన్ని షోరూములు వచ్చినాయి. ఇదివరకు లేని కొత్తదనాన్ని మీరు చూడండి. ఇవాళ చాలామంది చాలా మాట్లాడినంత మాత్రం నా గురించి ఎవడో రాసేస్తే ఆడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడవలసిన అవసరం నాకు లేదు.
మనం నిజాయితీగా ఉన్న సేపు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ఎన్ని రాసుకున్నా ప్రజలు చదివేవాడు ఎవడలేడు. మొత్తానికి చూసుకుంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంటర్నల్ అంటే విలేజ్ టు కనెక్టివిటీ రోడ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే 2 సంవత్సరాల్లో యుద్ధ ప్రాతిపదికన ఫినిష్ చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే తాడేపల్లిగూడెం జనాల కళ ఏదైతే ఉందో రెండో మంచినీటి సరస్సు కూడా వచ్చే సంవత్సరం నాటికి పూర్తి చేస్తామని అంటున్నారు. ఇంకా తాడేపల్లిగూడెం కావాల్సిన వ్యాపార కూడలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా స్వపక్షంలోనే విపక్షం ఉందని చెప్పినని ఆ పత్రికలు కొన్ని చిన్న పత్రికల రూపాన ఎదురుదాడి చేసేదానికి నేను బెదర్ను ఆదరణని చెప్పని కూడా బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, HM టీవీ, తాడేపల్లిగూడెం నుంచి.